కూడా మనకు అందుబాటులో ఉన్నాడు ఇవాళ. అలాగే ఇవాళ ఇందిరాగాంధీ గారి జయంతి. ఆ మహనీయురాలు భారతదేశానికి తొలి మహిళా ప్రధానిగా పనిచేసి అనేకమైనటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి మహిళ. అందుకే ఆమె సమాధికి శక్తి స్థల్ అనేటువంటి పేరు పెట్టినారు. అయితే ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో కానీ ఇటు పాకిస్తాన్తో చేసినటువంటి యుద్ధంలో భారతదేశ కీర్తిని రెపరెపలాడించిన మహిళ. బ్యాంకులను జాతీయకరణ చేసింది. అనేకమైనటువంటి సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి మహిళ. గరీబీ హఠావు నినాదంతో ప్రజల్లోకి వచ్చి తెలంగాణ అంట మొత్తం యావత్ భారతదేశాన్ని పారిశ్రామిక విధానం వైపు నడిపించినటువంటి మహిళా శక్తి ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా ఆమె బాడీగార్డులు హతమార్చినటువంటి పరిస్థితిని చూసినాం. సో దానికి సంబంధించినటువంటి అంటే నేను ఇందిరాగాంధీ గారి మ్యూజియం ఉంటుంది న్యూఢిల్లీలో. ఆమె మ్యూజియం, ఆమె ధరించినటువంటి వస్త్రాలు, ఆమె వాడినటువంటి వస్తువులు, ఆమె జీవన విధానము, ఆమె తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు, ఆ రోజుల్లో వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి అన్నీ కూడా నా ఫోన్లో ఉన్నాయి. నేను కాసేపట్లో పంపిస్తా. నేను ఆ లైబ్రరీని అంటే ఆమె మ్యూజియంని సందర్శించినటువంటి రోజు అది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే వస్తలేశం ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఒకానొక స్థాయిలో ఈ భారతదేశానికి అంత అపరశక్తి ఇంకా ఉండదనేటువంటి స్థాయిలో ఆమె పరిపాలన ఉండేది. నిర్ణయాల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడలే. ఇందిరాగాంధీ గారు ఆమె ఎమర్జెన్సీ రోజుల్లో ఎమర్జెన్సీ ఎందుకు విధించాల్సి వచ్చింది, ఏం కథ, ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది డీటెయిల్గా ఈ బీజేపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది శుద్ధ తప్పు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ రోజుల్లో ఈ దేశానికి అవసరం వచ్చేటువంటి నిర్ణయాలు తను తీసుకోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇందిరాగాంధీ గారిని ఎమర్జెన్సీ కూపం నుంచి, ఎమర్జెన్సీ కేసుల నుంచి బయటికి తీసుకొచ్చినటువంటి బిడ్డ పుంజాల శివశంకర్ గారు. ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడు. ఇందిరాగాంధీ గారు చాలా విశ్వసించేటువంటి పుంజాల శివశంకర్ గారు ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి మామిడిపల్లిలో పుట్టిన ఒక బీసీ బిడ్డ. ఆయనను కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేసింది ఇందిరాగాంధీ గారు. అయితే ఒకానొక స్థాయిలో ఆయన న్యాయవాదిగా పనిచేసినటువంటి సందర్భంలో ఆయనకు న్యాయమూర్తి కావడానికి అన్ని అర్హతలున్నా కేవలం బీసీ అనేటువంటి ఒక్క ఆప్షన్ తోటే ఆయనని న్యాయవాదిని కాకుండా చాలా రోజుల పాటు అడ్డుకున్నారు. అయితే ఏకంగా పుంజాల శివశంకర్ గారే న్యాయశాఖ మంత్రి అయ్యిండు కేంద్రంలో. న్యాయశాఖ మంత్రి అప్పట్లో హైకోర్టు న్యాయమూర్తులు ఇక్కడ ఉంటే ఇక్కడే రిటైర్మెంట్ ఒక దగ్గరనే ఉంటుండే. ఈ కొలీజియం వ్యవస్థలో బీసీలకు వెనకబడిన తరగతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఆ వర్గాలను రానియట్లేదని వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ పెట్టిండు. ఇక్కడ ఆయన అక్కడ, అక్కడ ఆయన ఇక్కడ, ఇక్కడ ఆయన అక్కడ పెట్టడంతోటి ఇక పక్షపాతం లేకుండా కొద్దో గొప్ప న్యాయమూర్తులు బీసీల నుంచి పైకి రావడం జరిగింది. అలాంటి శివశంకర్ గారికి ఇందిరాగాంధీ గారికి మధ్య జరిగినటువంటి ఒక చిన్న ఘటనను మీకు గుర్తు చేస్తా. ఇందిరాగాంధీ గారు భారీ మెజార్టీతో అధికారం ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత ఆమె ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పుంజాల శివశంకర్ గారికి ఒక కవర్ ఇచ్చారు ఆడ ప్రమాణ స్వీకారోత్సవం కాడ. ఆ కవర్ ఏందో అని చెప్పి సరే ఇన్విటేషన్ కవర్ ఉన్నట్టుందని పోయి కూర్చున్నాడు. కూర్చుంటే సాధారణంగా పబ్లిక్ కూర్చున్న కాడ కూర్చున్నారు. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ కూర్చురేంది సార్ అంటే మీ ఎక్కడైతే ఏముందని ఆయన అంటాడు. అంటే ఆమె ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో రాష్ట్రపతి భవన్లో ఈయన పేరు పిలుస్తారు ప్రమాణ స్వీకారానికి. మంత్రిగా, కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మంత్రి ఈయన పేరు పిలుస్తారు. నేను నాకుందా ఈ ఇన్విటేషన్ అని చెప్పి ఆయన అప్పుడు పోయి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంత గొప్ప వ్యక్తి పుంజాల శివశంకర్ గారు. పుంజాల శివశంకర్ గారు ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆయనను ఓడగొట్టి ఇందిరాగాంధీకి దూరం చేయాలనేటువంటి సకల ప్రయత్నాలు చేశారు. ఇవాళ మనం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చింది, దాన్ని డ్రాఫ్టింగ్ చేసినటువంటి మహనీయుడే పుంజాల శివశంకర్ గారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడులకు, ముదిరాజులకు, పద్మశాలీలకు వీళ్ళందరికీ కూడా బీసీల్లో రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి బిడ్డ
పుంజాల శివశంకర్. అటువంటి పుంజాల శివశంకర్ గారు నిజంగా ఆయన ఇగో నేనే ఇందిరాగాంధీ గారి ఇంటికి పోయినటువంటి అక్కడ శక్తి స్థల్కి వెళ్ళి ఆమెను చంపింది ఇక్కడే. ఇందిరాగాంధీ మైక్ పెట్టు. తన ఇంట్లోంచి ఇలా నడుచుకుంటూ వస్తున్న సమయంలో ఇక ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసు దగ్గరే ఇక్కడ ఉన్నటువంటి గన్మెన్లు ఆమెను షూట్ చేయడం జరిగింది. షూట్ చేసిన సందర్భంలో ఆమె అక్కడే కుప్పగొలింది. ఇప్పుడు ఈ రోడ్డు మీద నుంచి అంటే ఈ రస్తా నుంచి ఎవరిని నడవనివ్వడం లేదు. ఇది ఇందిరాగాంధీ మెమోరియల్లో ఉన్నటువంటి ఆమెకు సంబంధించినటువంటి గుర్తుల్లో ఇదొకటి అత్యంత కీలకమైంది. ఆమె ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనుకుంటా సిక్కులకు సంబంధించినటువంటి అంశంలో అక్కడ తన అంగరక్షకులు ఇక్కడ నుంచి ఉండడం వాళ్ళే ఇక్కడ ఆమెను కాల్చి చంపారు. కరెక్ట్గా గ్లాస్ అది. ఆ సందర్భంలో అంతకంటే ముందే ఆమె తనకు సంబంధించినటువంటి కొన్ని పుస్తకాల్లో ఇది రాసుకుంది. హియర్ ఇందిరాగాంధీ ఫెల్ మ్యాటర్ టు ద బుల్లెట్స్ ఆఫ్ అసైన్స్ అండ్ ఇద్దరు ఎవరైతే చంపారో ఆ చంపినటువంటి ఘటనకు సంబంధించినటువంటి ప్లేస్ ఇది. ఆ ప్లేస్కి సంబంధించి ఇప్పుడు ఎవరిని అక్కడ పోనివ్వడం లేదు. రైట్గా ఇది ఇందిరాగాంధీ గారి మెమోరియల్ ఏదైతే ఉందో న్యూఢిల్లీలో కాదు, ఇది మ్యూజియం. శక్తిస్థల్ వేరు, మళ్ళీ ఇది మ్యూజియం. చాలామంది సందర్శకులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇందిరాగాంధీ గారు ఈ ఇంట్లో ఉన్నప్పుడు రోజుల్లో ఇంకా లేవు నా దగ్గర ఉంది, కానీ అది గంటల కొద్ది ఉంది వీడియో, అది రైట్. ఇందిరాగాంధీ గారి ఇంట్లో ఆమె గురించి తెలుసుకోవడానికి నేను పోయిన సందర్భంలో అనేకమైనటువంటి చారిత్రాత్మక విషయాలు తెలుసుకోవడం జరిగింది ఇందిరాగాంధీ గారికి సంబంధించినటువంటి. సో ఇందిరాగాంధీ గారు కనుక ఇంకొద్ది రోజుల పాటు ఆమె ఉండినింటే ఈ దేశం ప్రగతి మరో రూపంలో ఉండేది. సో అప్పట్లో ఆమె పైన జరిగినటువంటి హత్యా ప్రయత్నం ఏదైతే ఉందో అది భారతదేశాన్ని నిజంగా కృంగదీసిందని చెప్పాలి. సో ఇందిరాగాంధీ గారి సేవలు మరికొన్నాళ్ళ పాటు ఉంటే అసలు ఒక చారిత్రాత్మకమైనటువంటి దిశగా భారత్ అడుగులు ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఇందిరాగాంధీ గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఎన్ని రోజుల పాటు చెప్పుకున్నా చాలా తక్కువే. ఇప్పుడు ఊరూరా ఏది ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయంటే ఇందిరమ్మ చెలవని యాక్చువల్ గా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కేసీఆర్ అంటుండే డబుల్ బెడ్రూమ్ అంటే డబుల్ బెడ్రూమ్ మన ఊర్లలో ఇందిరమ్మ ఆనవాళ్ళు ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లు ఇవాళ మనం ప్రతి గ్రామంలో చూడవచ్చు. అంటే పేదల కోసం ఆమె భూములు పంచింది. పివి నరసింహారావు గారు సంస్కరణలు తీసుకొస్తే ఏది ఈ ఆర్థిక విధానం తీసుకొచ్చింది అది. దాంతో పాటు ఇక్కడ పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇంతకంటే ఎక్కువ అనుకుంటారు, మిగతా భూమి అంతా పంచేయాలనేటువంటి తీసుకొస్తే ఆ మిగిలిన భూములను ఇందిరాగాంధీ గారు పేదలకు పంచారు. సో ఇందిరాగాంధీ గారు పేదలకు పంచితే ఇక నిన్నమొన్నటువంటి సర్కారులు మీ అందరికీ తెలుసు కదా, వాళ్ళు అర్రాస్ పాటలు వేసుకొని అమ్ముకొని తిన్నారు పేదోళ్ళ దగ్గర గుంజుకొని. సరే, ఏదేమైనప్పటికీ ఇందిరాగాంధీ గుర్తు లేకుండా అసలు ఈ దేశంలో అభివృద్ధి అనేటువంటి టాపికే ఉండదు. సో అటువంటి ఇందిరాగాంధీ గారు ఇవాళ జన్మించడం, ఆమె చిన్నప్పుడు గాంధీతో సన్నిహిత్యంగా ఉండడం, స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం, అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఆమె జీవితం త్యాగమైంది. సో కాబట్టి ఇందిరాగాంధీ గారి మ్యూజియం మెమోరియల్ ఉంటుంది ఢిల్లీలో. వీలైతే ఒక్కసారి సందర్శించండి. ఆమె చేసినటువంటి పని, ఆమెకు భారతరత్న ఇచ్చినటువంటిది, భారతరత్న. ఆ తర్వాత ఆమెను కాల్చి చంపినప్పుడు ఆమె ధరించినటువంటి చీర ఏదైతే ఉంటుందో ఆ చీరకు ఆ బుల్లెట్ గాయాలు ఎట్లా ఉన్నాయి అదంతా ఎర్రర్ అని పడిందబ్బా. సరే, సపరేట్ వీడియో ఇద్దాం. సో అట్లా ఇందిరాగాంధీ గారి జీవితాన్ని ఒక్కసారి తెలుసుకుంటే ఆ ఇందిరాగాంధీ గారు వాళ్ళ కుటుంబ త్యాగాలకు సంబంధించినటువంటి చర్చ వస్తుంది. ఇక ఒకసారి పరిగి నియోజకవర్గాన్ని దిద్దాం. ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కు బీసీ ముఖ్యమంత్రిని చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తే చెన్నారెడ్డి ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో కావద్దని చెప్పి కుట్రలు బన్ని ఆ రోజు ఆగం చేసినారు. సో అది ఏం బుక్ అది? అదొక్కటే అని చెప్పి బుక్ ఉంటుంది కదా, కాదు, అదొక్కటే మార్గం అని ఒకటి
అది ఆయన పుంజాల శివశంకర్ గారు రాసినటువంటి పుస్తకంలో ఆయనకు జరిగినటువంటి అవమానాలు బీసీలను ఎట్లా అనగదొక్కుతారు వీళ్ళు అనేది క్లియర్గా రాసుకొచ్చిండు. దాంట్లో ఆయన ముఖ్యమంత్రి కావాల్సి ఉంటే వీళ్ళందరూ ఎట్లా కుట్ర చేసిరు, ఆయన వరంగల్ మీటింగ్ పెడితే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసిరు, ఇవన్నీ ఉన్నాయి అందులో. వాటన్నిటిని కూడా ఇవాళ తెలుసుకున్నాం, జరిగిన మోసాలను పసిగట్టినాం. సో తద్వారా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ నెల 24 తారీఖున చలో నల్గొండ బీసీ గర్జన, చలో నల్గొండ బీసీ గర్జన, బీసీల ఆత్మగౌరవ సభ నల్గొండలోని ఎన్జీ కళాశాలలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ నెల 24 తారీఖు అంటే వచ్చే ఆదివారం రోజు మిర్యాలగూడ సభను ఏదైతే భారీ స్థాయిలో విజయవంతం చేసినటువంటి బీసీలు ఉన్నారో మరొక సభను నల్లగొండ నడిబొడ్డున ఎన్జీ కాలేజ్ కళాశాల మైదానం వేదికగా అత్యంత బ్రహ్మాండంగా నిర్వహించబోతా ఉంది. రాని వాళ్ళు కూడా ఇంకా రండి, ఇప్పుడు రాని వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా రండి, వేలాదిగా తరలి వెళ్దాం, బీసీల ఆత్మగౌరవాన్ని చాటుదాం, జరిగిన మోసాలను పసిగడదాం. అదొక్కటే ముగింపు. సారీ రైట్గా అదట్లా ఉంటే ఇక పరిగి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. పరిగి నియోజకవర్గంలో 2,34,385 మంది ఓటర్లు ఉన్నారు. ఒక్క పరిగి నియోజకవర్గంలో 2,34,385 మంది ఓటర్లు ఉంటే అందులో బీసీ ఓటర్లు వచ్చేసి 1,29,099 మంది, 1,29,099 మంది అక్కడ ఏది బీసీ ఓటర్లు ఉన్నారు. నెంబర్ ఆఫ్ వాళ్ళ ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారా? ఈ 2,35,000 ఓట్లల్లో కేవలం 35,000 ఓట్లు మాత్రమే ఓసీలే, 35,000. బీసీలే మాత్రం 1,30,000 ఉన్నాయి, 1,30,000 ఓట్లు బీసీలే, 35,000 ఓట్లు ఓసీలే. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైనా 16 సార్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి అక్కడ ఇప్పటి వరకు. 16 సార్లకు 16 సార్లు రెడ్లే, అప్పర్ క్యాస్టే, ఓసీలే 16కి 16 సార్లు. ఒక్క బీసీ వాడు కూడా పరిగి నుంచి ఎమ్మెల్యే కాలేకపోయాడు. వాళ్ళు ఎవరు, వాళ్ళ కథ ఏందో చూద్దాం. షాజహాన్ బేగం 1952లో, జగన్మోహన్ రెడ్డి 57లో, రామదేవారెడ్డి 62లో, ఆర్ రెడ్డి అనే రామదేవారెడ్డి ఆయన పేరు కూడా 67లో, కమటం రామరెడ్డి 72లో, అహ్మద్ షరీఫ్ 78లో, అహ్మద్ షరీఫ్ 83లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 85లో, కమటం రామరెడ్డి 89లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 94లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 99లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 2004లో, కొప్పుల హరీశ్వర్ రెడ్డి 9లో, టి రామ్మోహన్ రెడ్డి 2014లో, 2018లో కొప్పుల మహేష్ రెడ్డి, 2023లో టి రామ్మోహన్ రెడ్డి. ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు పరిగి నియోజకవర్గంలో ఒక్క బీసీ వాడు కూడా ఎమ్మెల్యే కాలేదు. ఒక్క బీసీ వాడిని కూడా కానివ్వలేదు వీళ్ళు. జస్ట్ బీసీలు ఓట్లు వేసుకున్నా కానీ బీసీల మెజారిటీ మస్తు వస్తుంది. బీసీల ఓట్లు 55.08%. బీసీలే, ఎస్సీ ఎస్టీలే కలుపుకుంటే వేరే. ఓన్లీ బీసీల ఓట్లు బీసీలకు వేసుకుంటే 1,29,000 ఓట్లు వస్తాయి. దాన్ని ఎవడు గెలవడిగాడ, గెలిచే పరిస్థితే లేదు. కానీ 70 సంవత్సరాలు దాటిపోయింది, పరిగి నియోజకవర్గంలో బీసీలకు వాటా లేదు. ఇక్కడ మనం చూసుకుంటే 2023 ఎలక్షన్లో ఓట్ షేర్ ఎట్లా జరిగింది? ఓసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 35,000 మంది ఓటర్లు ఉంటే వాళ్ళకి 98,000 ఓట్లు పడ్డాయి. 35,000 మంది ఉంటే 90 ఎందుకు పడ్డాయి? వీళ్ళు పార్టీ సింబల్ తెచ్చుకుంటారు, మనం పార్టీ సింబల్ కోటేసుడు నేర్చుకున్నాం కాబట్టి. నువ్వు పార్టీ సింబల్ కోటేసుడు బంద్ చేసినప్పుడు వీళ్ళు ఏం తెచ్చుకున్నా ఇక ఇలా పప్పులు ఉడకాయి. కాబట్టి ఇక్కడ ఎందుకంటే నీ బీసీకో పార్టీ లేదు, దానికో సింబల్ లేదు కదా. ఓసీ ఓటర్లు 35,000 మంది ఉంటే 98,000 ఓట్లు పడ్డాయి వాళ్ళకు. ఇక్కడ బీసీ ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 1,29,000 మంది ఉంటే ఎవరు గెలవలేదు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ మొన్న జరిగిన దాంట్లో ఓట్ షేర్ల గురించి ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ నుంచి టి రామ్మోహన్ రెడ్డి 98,536 ఓట్లు ఆయనకు పడ్డాయి. కొప్పుల మహేష్ రెడ్డి 74,523 ఓట్లు. ఇక బీనేటి మారుతి కిరణ్ 16,653. వీళ్ళిద్దరి కలిపి చూసుకుంటే మనము దాదాపుగా 1,70,000 ఓట్లు, 1,73,000 ఓట్లు, 1,73,000 ఓట్లు వీళ్ళకే పడ్డాయి. వీళ్ళ ఓట్లు ఎన్ని ఉన్నాయా పోనీ? మరి ఈ రెడ్లు ఎంత ఉన్నాయి ఇక్కడ అంటే కేవలం 35,000 ఓట్లు. 35,000 ఓట్లు ఉన్నటువంటి రెడ్లకు 1,70,000 ఓట్లు ఎట్లా పడ్డాయి? బీసీలు వేసిరు. బీసీల ఓట్ల ద్వారా
ఇక్కడ 1952 నుంచి 2023 దాకా గెలుచుకుంటూ వచ్చారు ఓన్లీ బీసీల ఓట్లతోటి. పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ నాయకత్వానికి కూడా నేను ఒక ముచ్చట చెప్తా ఉన్నా. పోనీ ఎమ్మెల్యే వేయలేరు, మీకు ఏమైనా జెడ్పీటీసీలు ఇచ్చిరా? ఇగో చూడండి, జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ పరిగి నియోజకవర్గం అన్రిజర్వ్డ్ అయింది. అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికే ఇచ్చారు జెడ్పీటీసీ. దోమ అన్రిజర్వ్డ్ అయింది, అది రెడ్డికే ఇచ్చారు. కుల్కచర్ల ఎస్టీ అయింది, ఎస్టీకి ఇచ్చిరు. పోడూరు మళ్ళా ఓసీ వైశ్యకి ఇచ్చారు. ఇక్కడ బీసీ జెడ్పీటీసీ గతి లేడు, బీసీ ఎమ్మెల్యే గతి లేడు. పరిగి నియోజకవర్గంలో బీసీలు ఉన్నారా లేరా, ఎటు పోయిరు, ఉంటే మీ ఓట్లు ఎవరికి వేస్తారు? మీ ఓట్లు ఎటు పోతా ఉన్నాయి. మళ్ళీ ఇదే బీసీలు పోయి మళ్ళా సార్ మాకేమన్నా సాయం చేయండి సార్ బిచ్చమడు ప్రియమ్మ ఓట్ల నాడు నువ్వు వాళ్ళకేసి ఈ అడుక్కుండేంది. ఈసారి ఈ పరిస్థితి ఉండదు. ఇక ఈ పరిగి నియోజకవర్గంలో ఒక చరిత్ర తిరగరాసేటువంటి రోజు అతి త్వరలోనే ఉంది. బీసీలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఒక్కటైనారు. ఇవాళ బీసీ సమాజం అంతా ఆలోచిస్తూ ఉంది, ఎస్ ఉద్యోగాలు మాయి గంతెందుకు, ఇగో ఒక్కటి చూపిస్తా చూడండి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు వేస్తే తీయనా ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రెస్ నోటు కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇగో బీసీలకు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 0. ఒక్క ఉద్యోగం లేదు బీసీలకు. ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ రిపోర్టెడ్ బై ద గవర్నమెంట్ టు బి ఫిల్డ్ ఆర్ యాజ్ అండర్ కేటగిరీ. జనరల్ కేటగిరీలో ఓసీలో 114 పోస్టులు, బీసీలకు 0, ఎస్సీలకు 24, ఎస్టీలకు 12, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 13. మళ్ళా చూసుకో మొత్తం 163 పోస్టులు భర్తీ చేస్తే ఒక్కటి కూడా బీసీ వన్కి లేదు. ఒక్కటి అంటే ఒక్కటి కూడా. చూసుకో ఎట్లున్నది కథగా. ఇగో ఇది మన పరిస్థితి. ఇది 163లో 127 జనరల్ ప్లస్ ఈడబ్ల్యూఎస్. ఇంత మోసం జరుగుతూ ఉంది ప్రజలారా, నిరుద్యోగ యువకులారా, బీసీ యువకులారా, ఇంత పెద్ద మోసం జరుగుతూ ఉంది. రైట్గా వెలుగు దినపత్రిక మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ఇక యమలాడ రాజన్న ఆలయ అభివృద్ధికి 127.65 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. రేపు వేములవాడకు సీఎం రేవంత్. అయితే గతంలో కేసీఆర్ వేములవాడ రాజన్నకు ప్రతి బడ్జెట్ లో 100 కోట్ల అన్నాడు. గ్రాఫిక్ డిజైన్లు ఒక్క కథ కాదు, ఒక్క లెక్క కాదు. కేసీఆర్ గారు నా పెళ్లి ఇళ్ళనే అయింది కదనా అన్నాడు. కోడెమొక్కులు రాజన్న పెళ్లి చేసి లాస్ట్ కొత్త ఏం చేసిండు, కామారెడ్డి కాడ పోటీ చేసేసి ఈడున్న 6 కోట్ల రూపాయలు ఎత్తుకోవాడు. కామారెడ్డి కాడ పోటీ చేసి ఈ ఆలయం నిధులు ఎత్తుకొని పోయిండు. అంటే గల్లపెట్టే దొంగతనం చేసిండు, చెరువును కథం పట్టించిండు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం 127.65 కోట్ల రూపాయలను వేములవాడ రాజన్న ఆలయానికి ఖర్చు చేయబోతా ఉంది. హామీ ఇయ్యలే కేటాయించి. మోదీ హైదరాబాద్ కు రా, సంక్షేమం చూపిస్తా, సెక్రటేరియట్ లో కూర్చోబెట్టి స్కీమ్స్ పై వివరిస్తా సీఎం రేవంత్. లేదంటే మీ కమిటీనైనా పంపండి, వాళ్ళ విమాన ఖర్చులు నేనే భరిస్తా. తెలంగాణలో గ్యారంటీలను సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్నాం. 11 ఏళ్ల మోడీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదు. ముంబైని విద్రోహులకు అడ్డాగా మార్చారు. మహారాష్ట్రలో రైతుల సూసైడ్ పై మోడీ ఎందుకు మాట్లాడారని ఫైర్. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోడీ హామీ ఎటుపోయింది? ఏటా 2 కోట్ల ఉద్యోగాల మాట ఏమైంది? రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా వారికి వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తెచ్చిండు. చివరికి రైతుల ఆందోళనకు దిగివచ్చి వెనక్కి తగ్గిండు. నేను ఎంపీగా ఉన్నప్పుడు 2 కోట్ల ఉద్యోగాలపై లోక్సభలో ప్రశ్నిస్తే కేవలం 7.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పిండ్రు. అంటే మోడీ పాలనలో 1% ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం. ఇంకా మోరోవర్ ఏంటంటే సీఎం గారు ఈ మన తెలంగాణ బార్డర్లో ఉండేటువంటి విలేజెస్ ఉన్నాయి కదా, అటు మహారాష్ట్రలో ఉన్నటువంటి రైతులు తెలంగాణలో మద్దతు ధర ఎక్కువ అని తమ పంటలు తెచ్చుకొని తెలంగాణలో అమ్ముకుంటారు. ఇక్కడ రైతులను బతిలాడుకొని గది సరిపోదా నరేంద్ర మోడీ గారి పరిపాలనకు?
ప్రధాని మోడీ బీజేపీ నాయకులు హైదరాబాద్కు వస్తే సెక్రటేరియట్లో కూర్చోబెట్టి గ్యారంటీల అమలుపై వివరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందులో ఏమైనా తప్పులుంటే క్షమాపణలు కూడా చెప్తానని తెలిపారు. లేదంటే కేంద్ర మంత్రి కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలో కమిటీ వేసి తెలంగాణకు పంపండి, వాళ్ళకు అన్ని వివరాలు ఇస్తాం, అవసరమైతే వారి విమాన ఖర్చులు మేమే భరిస్తామని సవాల్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి పూణేలో మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోడీ ఫెయిల్ అయ్యారని, ఆయన పాలనలో చెప్పుకునేందుకు ఒక్క సక్సెస్ స్టోరీ కూడా లేదన్నారు. అలాంటి మోదీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలపై ఆరోపణలు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మేము 50 రోజుల్లో రైతుల ఖాతాలో 18,000 కోట్లు వేసి రుణమాఫీ చేశాం, కావాలంటే మోడీకి ప్రతి రైతు ఖాతా వివరాలు అందిస్తాం, 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం, ఎల్బీ స్టేడియంలో స్వయంగా నేనే ఆ నియామక పత్రాలు అందించా, ఆర్టీసీ బస్సులో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాం, ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని వివరించారు. పేదలను మోడీ దోచుకున్నారు. సోనియా గాంధీ సూచన మేరకు 2004లో దీపం పథకం కింద 400కే గ్యాస్ సిలిండర్ స్టవ్ను నాటి కేంద్ర ప్రభుత్వం అందజేసిందని, కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత 400 గ్యాస్ సిలిండర్ను 1200కు పెంచారని రేవంత్ తెలిపారు. సిలిండర్ ధర పెంచి పేద మహిళలు రూపాయి వంటింట్లో దాచుకున్న డబ్బును మోడీ చోరీ చేశారని మండిపడ్డారు. ఇది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం. ఇక మహారాష్ట్రలో రేపే పోలింగ్. ముగిసిన ఎన్నికల ప్రచారం హోరాహోరీగా తలపడుతున్న పార్టీలు, హామీలు, ఆరోపణలు, తిట్లతో హోరెత్తించిన నేతలు, అరడజన్ ప్రధాన పార్టీలతో కలగుర గంపల పొలిటికల్ సీన్. ప్రజలకు పరీక్షల చీలక పార్టీలు గుర్తులు. 20న జార్ఖండ్ 2వ దశ పోలింగ్ కూడా జరగబోతా ఉంది. ఈ నెల 23న జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ప్రకటించబోతా ఉన్నారు. మహారాష్ట్రలో నేను నమ్ముతా ఉన్నా, మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్, ఆ తర్వాత ఎన్సీపీ, శరద్ పవార్ కూటమి ఖచ్చితంగా ఘన విజయం సాధించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈసారి. అమెరికాలో మన స్టూడెంట్లే ఎక్కువ. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నారని తాజా రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. ఈ ఏడాది 3,31,602 మంది యుఎస్లో చదువుతున్నారని తెలిపింది. తర్వాతి స్థానంలో చైనా, సౌత్ కొరియా ఉన్నాయంట. వరంగల్ అభివృద్ధికి 4,962 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 4,170 కోట్లు, వరంగల్ 2041 మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, మామనూరు ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ, టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు 160 కోట్లు. ఇవాళ వరంగల్లో విజయోత్సవ సభ హాజరు కానున్న సీఎం రేవంత్. వరంగల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 4,960 కోట్లు కేటాయించింది. మామనూరు ఎయిర్పోర్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, ఔటర్ రింగ్ రోడ్ వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూపొందించిన వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ 2041కి సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 202 జారీ చేసింది. వరంగల్ దశ దిశ మార్చేటువంటి కార్యక్రమం ఇవాళ జరగబోతా ఉంది. దీర్ఘకాలికంగా వరంగల్లో పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలకు ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం పరిష్కార మార్గాన్ని చూపించబోతుంది. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం మహిళా శక్తిని చాటే విధంగా ఉండబోతా ఉంది. వరంగల్లో మహిళలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. ఇక్కడ వరంగల్లో సీఎం సభ కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఓపెనింగ్ చేయబోతా ఉన్నాడు. గుజరాత్లో ర్యాగింగ్కు మెడికల్ స్టూడెంట్ బలి. ర్యాగింగ్ కు జూనియర్ మెడికల్ స్టూడెంట్ వీలైతే ముఖ్యమంత్రి గారు వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి 2వ రాజధానిగా చేయడానికి ఆలోచన చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను వరంగల్, నల్గొండ, ఖమ్మం ప్రతినిధిగా తమ దృష్టికి తెస్తా ఉన్నాను. గుజరాత్లో ర్యాగింగ్ కు మెడికల్ స్టూడెంట్ బలి. ర్యాగింగ్ కు జూనియర్ మెడికల్ స్టూడెంట్ ఒకరు బలయ్యారు. సీనియర్లు కదలకుండా ఏకదాటిగా 3 గంటలు నిల్చోబెట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు. గుజరాత్లోని తార్పూర్లో ఈ ఘటన జరిగిందంట. గుజరాత్లో ర్యాగింగ్ కు మెడికల్ స్టూడెంట్ బలి అయిపోయాడు. ఈ నిజంగా ఈ కొడుకులో వాడు ఉంటాడు, ఈ ర్యాగింగ్ బీగింగ్ చేస్తుండు వాని తొక్కి నారదీయాలి. ఏటీఎంల కాడ ఆయన గిట్ల నిలబెట్టిండు నోట్ల రద్దప్పుడు, అప్పుడు కూడా చచ్చిపోయారు. ఆయన గుజరాత్ ఆయనే. ప్రాణం తీసిన ఇన్స్టాగ్రామ్ ప్రేమ ఓ మైనర్ ప్రాణాలు తీసింది. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికను నమ్మించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడు ఆమె తలను గోడకు బాది మెడకు చీరతో ఊడేసి చంపేసిందంట. హైదరాబాద్ లో ఈ ఘటన జరిగింది. ఇన్స్టాగ్రామ్ ప్రేమలు ఇట్లుంటాయి. నిరుడి కంటే వేగంగా వడ్ల కొనుగోలు. ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల కొన్నాం. సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిహెచ్ చౌహాన్ వెల్లడి. రైతులకు 1,560 కోట్లు చెల్లింపు, సన్నాలకు బోనస్ 9.21 కోట్లు ఇచ్చినాం. డిఫాల్టర్ మిల్లర్లకు గింజ కూడా కేటాయించలే. మీరే ఇటలీకి గులాములు. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యిండు. గాంధీ, పటేల్, మోడీ పుట్టిన గుజరాత్ గడ్డకు నేను గులాంనే. అక్రమాలపై ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా బురద జల్లుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ లాగే కాంగ్రెస్ పాలన ఉందని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నారు. ఏంది నిజంగా నేను గులాంనే అంటుండు. గుజరాత్ గడ్డకు నేను గులాంనే అని చెప్పి కిషన్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. అదే కదా ఇల్లు కూడా చెప్పింది కదే. కలెక్టర్ అని తెలియక దాడి చేసిండ్రు.
ఆ దాడిని సాగ్గా చూపి పోలీసులు మాపై దౌర్జన్యం చేశారు లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులట. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలతో కలిసి మానవ హక్కులు మహిళా ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు. రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేస్తున్నాడని చెప్పి కేటీఆర్. ఢిల్లీలో లగచర్ల బాధితులతో కలిసి మీడియాతో కేటీఆర్. ఫస్ట్ ఆ ఎస్సీ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్లు విచారణ చేయాల్సింది కేటీ రామారావు. ఎందుకంటే ఈ కుట్రకు కర్మ కర్త క్రియ అంతా ఆయనే కాబట్టి అసలు ఈ ఎస్టీలను ఎగేసి అంతేందుకు ఆదివాసీలకు లంబాడీలకు మధ్య పంచాయతీ పెట్టినోడు ఎవరు? వీళ్ళే కదా. ఇలా బెస్తలకు ముదిరాజులకు మధ్య పంచాయతీ పెట్టింది ఎవరు? వీళ్ళే కదా. మరి పంచాయతీ పెట్టేటువంటి సుగుణాలన్నీ వీళ్ళ గుణంలో ఉంటే వీళ్ళు పోయి మళ్ళీ ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఆడపోయి ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని విచారించాలి. నేరెళ్ళ బాధితులను సంసారాలకు పనికి రాకుండా కొట్టించిన కేటీ రామారావా పేదల గురించి మీరా నీతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆయన. దాడుల సంస్కృతి బీఆర్ఎస్ దే. లగచర్ల రైతులపై సర్కార్ అరాచకంగా వ్యవహరిస్తున్నట్టు తప్పుడు ప్రచారం. అధికారులపైకి అమాయక ప్రజలను ఉసిగొల్పినరు. జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్కు ఎంపీ బలరాం నాయక్ ఎస్టీ ఎమ్మెల్యేల వివరణ. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు. 2 నుంచి 3 గంటల్లో శ్రీవారి దర్శనం. ఇక శ్రీవాణి ట్రస్ట్ రద్దు, అన్యమత ఉద్యోగుల బదిలీ. ఈ తిరుమలలో రాజకీయ కామెంట్లు చేస్తే కఠిన చర్యలు. టీటీడీ తొలి బోర్డు మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనానికి వచ్చే భక్తులకు 2 నుంచి 3 గంటల్లో శ్రీవారి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది. దీనికోసం ఏఐ టెక్నాలజీ సహకారం తీసుకుంటామని తెలిపింది. స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్ లో భక్తులు గంటల కొద్ది వేచి ఉండకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గత 5 ఏళ్లలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించి కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న అపోహల దృష్ట్యా ట్రస్ట్ ను రద్దు చేశామని తెలిపారు. సో శ్రీవారి ట్రస్ట్ కొత్తగా ఏర్పడ్డది కదా. అయితే గతంలో కూడా ట్రస్ట్ ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల లేఖలు మీరు పరిగణిస్తామని చెప్పారు. దాన్ని పరిశీలించాలి. ఇప్పటికే ఎవరు అనిరుద్ధ్ రెడ్డి గారు, అనేక మంది బల్మూరు వెంకట్, అలాగే చాలా మంది కూడా దీనిపైన మాట్లాడారు. గ్రూప్ 3కి 50.24% హాజరైనరు. రాష్ట్రంలో గ్రూప్ 3 పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. 3 పేపర్లకు కలిపి 50.24% మంది మాత్రమే హాజరయ్యారు. మొత్తం ఒక 1363 పోస్టులకు భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నుంచి రాత పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల కోసం 5,36,400 మంది అప్లై చేసుకున్నారు. ఆదివారం జరిగిన పేపర్ 1కు 51.1% మంది, పేపర్ 2కు 50.7% మంది హాజరయ్యారు. సోమవారం ఉదయం జరిగిన పేపర్ 3 పరీక్షకు 2,69,483 మంది మాత్రమే అటెండ్ అయ్యిందంట. మొత్తం మీద 50.24% హాజరైంది. గ్రూప్ 3 అయిపోయింది. ఇక కాలుష్య కట్టడిలో జాప్యం ఎందుకు? ఢిల్లీ సర్కారును నిలదీసిన సుప్రీంకోర్టు. ఏక్యూఐ 300 దాటి పెరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్న. ఏక్యూఐ 450 దిగువకు వచ్చిన నిబంధనలు సడలించొద్దని ఆదేశం. ఢిల్లీలో 484కు చేరిన ఏక్యూఐ సివియర్ ప్లస్ కేటగిరీ ప్రకటన, ఆరెంజ్ అలర్ట్ జారీ. జిఆర్ఏపి స్టేజ్ 4ను అమలు చేస్తున్నట్టుగా వెల్లడి. కాలుష్య కట్టడిలో జాప్యం ఎందుకు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రభుత్వాలను ప్రశ్నించింది. కాలుష్యానికి సంబంధించి గంజాయి అనుకోలేదు సార్, నిద్రమంది అంటే తీసుకొచ్చా, గంజాయితో నిద్రలేమికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అచ్చా, ఇంత గంజాయి దాపిస్తే ఇక పడుకుంటాడు అంతే. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక కొత్త కాగ్ సంజయ్ మూర్తి 1989 హిమాచల్ క్యాడర్ అధికారి నియామకం. గతంలో హైదరాబాద్ ఎన్ఐఎస్జి డైరెక్టర్గా ఆయన విధులు నిర్వహించిండు. కాగ్ రిపోర్ట్స్ తయారు చేస్తారు ఇప్పుడు వాళ్ళు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఏఐ సహకారంతో శ్రీవారి దర్శనం 2-3 గంటల్లోనే. టూరిజం కోటా టికెట్లు రద్దు. నెయ్యి నాణ్యత పరీక్షకు 90 లక్షలతో ల్యాబు. దేవస్థానంలోని అన్యమతస్తులకు వీఆర్ఎస్. కొండపై రాజకీయాలు మాట్లాడడం నిషేధం. టీటీడీ కొత్త పాలక మండలి నిర్ణయాలు తీసుకుందట. నువ్వా నేనా? మహారాష్ట్రలో 2 కూటములకు సవాలే అంట. ఇక ముగిసిన ఎన్నికల ప్రచారం, రేపు పోలింగ్ ఉంటుంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో డి అంటే డి, అధికార యంత్రాంగం అప్రమత్తం. జార్ఖండ్లో గురువారం చివరి దశ పోలింగ్ కూడా ఉంటుంది రేపు. రైట్. ఇక ఓరుగల్లుకు నిధుల వరద. 4,962 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం. అధికంగా భూగర్భ డ్రైనేజీకి 4,170 కోట్లు. విమానాశ్రయ భూసేకరణకు 205 కోట్లు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు 161 కోట్లు. నేడు వరంగల్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరు. కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న సీఎం. 22 జిల్లాల మహిళా భవనాలకు శంకుస్థాపన. ఎంజీఎంలో ట్రాన్స్జెండర్ క్లినిక్ ప్రారంభం. మహిళా రుణాల చెక్కుల పంపిణీకి శ్రీకారం. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ అంటూ శ్రీధర్ బాబు. ఇక మహారాష్ట్రలో ఓటమి మోడీకి ముందే తెలిసింది. అందుకే ప్రచారం వీడి విదేశాలకు వెళ్ళిపోయినట. హామీల అమల్లో ప్రధాని విఫలమైండు. మావి ఖచ్చితమైన గ్యారంటీలు, వీలైతే కేంద్ర కమిటీని పంపండి, వివరాలన్నీ ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుండు.
ఇక వేములవాడ అభివృద్ధికి 127 కోట్లు, ఆలయ కాంప్లెక్స్ వసతులకు 76 కోట్లు, రోడ్లకు 47 కోట్లు. రేపు ముఖ్యమంత్రి వేములవాడలో పర్యటించబోతా ఉన్నారు. ఇక త్రిపుల్ ఉత్తర భాగానికి టెండర్లు జనవరిలో, 2 ప్యాకేజీల్లో పనులు త్వరలో, దక్షిణ డిపిఆర్ టెండర్లు, రైతులకు నష్టం జరగొద్దని సీఎం రేవంత్ చెప్పారు. త్రిపుల్ బాధ్యతలు ఐఏఎస్ దాసరి హరిచందనకు. 8 నెలల్లో మామనూరు విమానాశ్రయం పూర్తి, ఫిబ్రవరిలో విజయవాడ హైవే విస్తరణ పనులు. కేసీఆర్ వద్దంటే మూసి ప్రాజెక్టు ఆపేస్తామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక ఇంటర్మీడియట్ వరకు తెలుగు తప్పనిసరి చేయాలి. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరు రాధాకృష్ణ సూచించిండు. ఇక దక్షిణాదిన మరే రాష్ట్రంలో మాతృభాషకు ముప్పు లేదు, తెలుగు రాష్ట్రాలని ఆంగ్ల వ్యామోహం కమ్మేసిందని ఆవేదన. పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం ఆవిష్కరణ. ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలని చెప్పి వేమూరు రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇందులో ఇంటర్మీడియట్, మేనేజింగ్ డైరెక్టరు, ఏబిఎన్, ఏపీ ఈ ఇంగ్లీష్ పదాలతోని తెలుగు ఆవేదన. అయితే విషయం ఏంటంటే గతంలో 2017లో కేసీఆర్ ప్రకటించిండు ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగుని అమలు చేస్తామని చెప్పి ప్రకటించిండు. తర్వాత మళ్ళీ వెనక తీసుకుండు. ఇక చెత్త వేస్తే చలానా, ట్రాఫిక్ జరిమానా తరహాలో విధింపు, రోడ్లపై వ్యర్థాలు పడేయకుండా నిఘా, సీసీ కెమెరాలు, క్షేత్రస్థాయి ఫోటోలు. యాప్ రూపకల్పనలో జిహెచ్ఎంసీ డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి. చెత్త బుట్టలు లేని దుకాణాలు సీజ్ చేయబోతా ఉన్నారట. మండితున్న మణిపూర్. ఇక కర్ఫ్యూను ఉల్లంఘించిన నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలేసిండ్రు. మరో 5,000 మంది కేంద్ర బలగాలు తరలింపు. ఇక ఉగాది తర్వాతే సన్నబియ్యం, కొత్త ధాన్యం మిల్లింగ్ తో భారీగా నూక శాతం నాణ్యత తగ్గే ప్రమాదం. ముద్దగా అన్నం, నిపుణుల సూచనతో సర్కార్ పునరాలోచన. ధాన్యం తక్కువ వస్తుండడం మరో కారణం. అయితే సన్నబియ్యం పడితే తక్కువ వస్తుంది, నూక ఎక్కువ అవుతుంది. ఇక కుంగలు తీస్తున్న మధుమేహం బాధితుల్లో 36% మందిలో మానసిక సమస్యలు, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, ఆందోళన, భయం, సిగ్గు, విచారం, వంటిబాటుతో తీవ్రంగా సతమతం. జర్మనీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి. పరీక్షలు చేయించుకొని జాగ్రత్త పడాలని సూచన చేస్తూ ఉన్నారట. 20% మంది ఆరోగ్యవంతులతో పోలిస్తే మధుమేహ బాధితులు డిప్రెషన్ బారిన పడే ముప్పు 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉందట. ఇక డయాబెటీస్ బాధితుల్లో దానివల్ల కాలక్రమంలో వచ్చే దుష్ప్రభావాలు, సమస్యల గురించి ఆందోళన, తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్న వారు 63% మంది. తమ పరిస్థితిపై సానుకూల భావంతో ఉండడం కష్టంగా అనిపిస్తుందని చెప్పిన మధుమేహ బాధితులంటూ 28% మంది చెప్తా ఉన్నారు. అది కొద్దిగా ప్రమాదకరంగా మారుతా ఉందట. మణిపూర్ పరిస్థితే లగచర్లలోను. హక్కుల కోసం 9 నెలలుగా గిరిజనుల పోరాటం. దమనకాండపై రాహుల్, మోదీ స్పందించాలి. 60 లక్షల భూమికి 8 లక్షలైనా ఇవ్వరా? రేవంత్ రెడ్డి సోదరుడికి ఏ హోదాలో ప్రోటోకాల్? ప్రభుత్వాన్ని అస్థిరపరచం. రేవంత్ 5 ఏళ్ళు ఉండాలి, ఆ తర్వాత 15 ఏళ్ళు మేమే ఢిల్లీలో కేటీఆర్ ఉన్నర్తి. కానీ అయితే విషయం ఏంటంటే ఇక్కడ లగచర్లలో గిరిజనుల పోరాటం మీ కళ్ళకు కనిపించింది. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఇబ్రాహీంపట్నం ఏది ఫార్మాసిటీ వాళ్ళ పోరాటం ఎంతమంది ఉసురు పుచ్చుకున్నారు కేటీ రామారావు. మీరు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపదం, నవ్వు వస్తుంది. ఇక నియంతలా రేవంత్, రైతులకు సీఎం సోదరుడి బెదిరింపులు. అర్ణ లగచర్లపై పార్లమెంట్లో తీర్మానమని ఈటల. సంగారెడ్డి జిల్లా జైల్లో గ్రామస్తులకు పరామర్శనట. లగచెర్ల ఎఫెక్ట్. ఇక పరిగి డిఎస్పీ బదిలీ చేసిండట. సంగాయపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్. అరెస్టులో ఆపండి ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్. ఇక నేను భారతీయులకు గులాంని, మీరు ఇటలీ నేతలకు బానిసలు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపితే వ్యక్తిగత విమర్శలు చేస్తారా? ఏడాదైనా పథకాలు అమలేది, కోతలు అబద్ధాలతో గడిపేశారు. సీఎం రేవంత్ పై కిషన్ రెడ్డి ధ్వజం. రాష్ట్ర సర్కార్ వైఫల్యాలపై బీజేపీ నేతలు వర్క్షాప్ నిర్వహించినట. ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? 10 ఏళ్లలో మీరు చేసింది చెప్పండి, 11 నెలల్లో మేము చేసింది చెప్తాం. హరీష్ కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదని కామెంట్. జర మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, పత్రికలకు కూడా సూచన. ఆయన వార్త కూడా మొదటి పేజీలో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు ఆయనకి ఇవ్వాలి, తర్వాత రాహుల్ గాంధీకి ఇవ్వాలి. అసలు మీరు ఇవ్వాలి, రెండు ఇస్తారు. దమ్ముంటే కేంద్ర కమిటీని పంపు. తెలంగాణలో 2 లక్షల రైతులు రుణమాఫీ చేసినాం, అయినా బీజేపీ నేతలు అబద్ధాలు చెప్తుండ్రు. కేంద్ర కమిటీని పంపిస్తే వివరాలు ఇస్తాం, ప్రత్యేక విమానమైన ఏర్పాటు చేస్తాం. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు. 11 ఏళ్లలో మోడీకి సక్సెస్ స్టోరీనే లేదని విమర్శ. ఢిల్లీ పాఠం, భాగ్యనగరం నేరిస్తేనే భవిష్యత్తు. డేంజర్లో హైదరాబాద్ పొల్యూషన్. దేశ రాజధానిలో జనజీవనం అస్తవ్యస్తం. విద్యాసంస్థలు మూసేసే దీనస్థితి. రోజు గడవడము గగనమే. మరి రాష్ట్ర రాజధాని సంగతి ఏంటి? మహానగరం చుట్టూ భారీ పరిశ్రమలు, ముప్పేట దాడి చేస్తున్న కాలుష్యం. ఎందుకు ఆలస్యం చేస్తుండ్రు? ఢిల్లీలో తీవ్ర కాలుష్యం. 12వ తరగతి వరకు అన్ని స్కూళ్లు బంద్. ఢిల్లీ ఎన్సీఆర్లో క్లాసులన్నీ ఆన్లైన్లోనే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. చాలా ప్రాంతాల్లో 1000 దాటిన ఐక్యూఐ అంట. ఏక్యూఐ చిల్లర రాజకీయాలకు దూరంగా ఉంటా, నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటా, భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయాలన్నదే లక్ష్యం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. మరోవైపు రాజాసింగ్ కు ఆల్టర్నేటివ్ గా రంగంలోకి పురుషోత్తం దిగిందట.
ఇక బీసీ నేతలు బీజేపీని వీడండి, జనాభా ప్రకారం ఇవ్వాలని నాయకత్వాన్ని ప్రశ్నించండి. నరేంద్ర మోడీ గారు అసలు కులగణనే వద్దు, బీసీలను మేము క్యాలిక్యులేట్ చేయమని చెప్పి బీసీలకు ఉద్యోగాలు వేయకుండా చేస్తున్నారు. ఇంకా ఏం చేస్తారు ఆ బీజేపీలో ఉండి బీసీలంతా? బీసీ నేతలు బీజేపీని వీడండి, జనాభా ప్రకారం ఇవ్వాలని నాయకత్వాన్ని ప్రశ్నించండి. దేశంలో కులగణన జరిగి తీరుతుంది, మోడీ గడ్కరీ అడ్డొచ్చిన ఆగదు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తర్వాత సీతక్క అంటా ఉన్నారు. ఇక 21న లగచర్లకి వెళ్తాం, సీఎంకు నివేదిక అందిస్తాం, ఏకపక్ష నిర్ణయాలు వద్దు, అఖిలపక్ష సమావేశం పెట్టాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర. రైట్గా ముగిసిన మహాప్రచారం చివరి రోజు హోరాహోరీగా క్యాంపెయిన్, పత్రికల్లో యాడ్స్ వార్, అధికార విపక్షాల ఆరోపణల పర్వం. ముగిసిపోయింది మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం, ఇక మిగిలింది పోలింగ్, ఆ తర్వాత 23న కౌంటింగ్. అదాని ప్రయోజనాలే మోదీకి ముఖ్యం, అందుకే ఏక్ హైతో సేఫ్ హై నినాదం. కలుస్తున్నంత వరకు వారిద్దరూ సేఫ్. మహాప్రచారంలో రాహుల్ గాంధీ వాదనకు బలం చేకూర్చే పోస్టర్లు ప్రదర్శన, అధికారంలోకి వస్తే ధారావి టెండర్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చిండు. ఇక్కడ ఏక్ హైతో సేఫే అని చెప్పినగా అదాని అంబానీ ఫోటోలు ఆ పెట్టెల కింద తీసిండు నిన్న వాళ్ళిద్దరు రాహుల్ గాంధీ గారు. ఇక టెట్కు తగ్గుతున్న దరఖాస్తులు, పరీక్ష పట్ల నిరుద్యోగుల అనాసక్తి. ఇప్పటి వరకు 1.26 లక్షల దరఖాస్తులే, గతాడేతో పోలిస్తే భారీగా తగ్గిన అప్లికేషన్లట. రగులుతున్న మణిపూర్, భద్రతా బలగాలు నిరసనకారులకు మధ్య ఘర్షణ. ఇక మణిపూర్కు 50 సిఆర్పిఎఫ్ కంపెనీల బలగాలు వెళ్ళినాయంట. ఘటనపై అమిత్ షా అధికారులతో సమావేశం, హింస కేసులపై ఎన్ఐఏతో దర్యాప్తు చేస్తున్నారు. రైట్గా ఇది శనార్థి తెలంగాణ. ఒకసారి దిశా పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. బియ్యమా బంగారమా, కిలో రైస్ అంట 15,000 రూపాయలంట, ప్రపంచంలోనే అత్యంత ఖరీదు, సంచలనం సృష్టిస్తున్న వరి వంగడాలు. ఎక్కడ ఏం 15,000 రూపాయల కిలో వండకున్నా తినొచ్చా? ఏం పాడమన్నది తింటూ ఏడాది బత్తరా. నేడు వరంగల్కు రేవంత్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కాళోజీ కళాక్షేత్రం భవనం ప్రారంభం, ముఖ్యమంత్రి పర్యటనపై జిల్లా వాసుల్లో ఆసక్తి. రాహుల్ రేవంత్ అరాచకాలను ఆపండి, ఆయన అల్లుడి కోసం జరుగుతున్న రాహుల్ రేవంత్ అరాచకాలను ఆపండి. ఓకే రాహుల్ రేవంత్ అరాచకాలను ఆపండి, ఆయన అల్లుడి కోసం జరుగుతున్న భూదందాపై విచారణ జరిపించండి. లగచర్లో మణిపూర్ తరహా అరాచకాలు, గిరిజనులపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండ, రైతుల భూములను అక్రమంగా గుంజుకుంటున్నారు, ఇవ్వకుంటే అక్రమ కేసులు, లైంగిక వేధింపులు అంట. మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్కు ఇవి కనిపించలేదా? రాష్ట్రాన్ని ఫ్యామిలీ ప్యాకేజీగా మార్చేస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడాడు. పోలీసులు ఇప్పటికీ అరెస్టులు చేస్తున్నారని చెప్పి సత్యవతి రాథోడ్ ఆరోపణ. ఇక మా ప్రాణాలు పోయినా ఫార్మాకు భూములు ఇవ్వం, మహిళా మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ లగచర్ల బాధితుల మహిళలు ఫిర్యాదు చేసిరట. ఎన్నడన్నా వాళ్ళని గట్ల దగ్గర రానిచ్చిండా? దగ్గరికి అసలు అంటే ఎమ్మెల్యేలను రానియలేదు ఆయన. సోలార్ పైలట్ ప్రాజెక్టుగా నర్సాపూర్, భువనగిరి, వరంగల్ జిల్లాలను ఆలయ భూముల పరిశీలన. మొదటి విడతలో 231 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటు. 9 జిల్లాల్లో 719 ఎకరాల ఎండోమెంట్ ల్యాండ్ గుర్తింపు. ఒక్కో ప్లాంట్కు 3 కోట్లు అవుతాయని అంచనా. త్వరలో విడుదల కానున్న జీవో. సోలార్ పైలట్ ప్రాజెక్టు నర్సాపూర్లో ఏర్పాటు చేయబోతా ఉన్నారట. ఇక అభివృద్ధిపై సర్కార్ ఫోకస్. వరంగల్ సిటీ డెవలప్మెంట్కు 4,962 కోట్లు మంజూరు. గ్రేటర్ హైదరాబాద్ తరహాలో డెవలప్ చేసేలా ప్రణాళిక. వరంగల్ మాస్టర్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్. టెక్స్టైల్ పార్కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇండ్లు. వేములవాడ ఆలయానికి 127.65 కోట్ల స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేసిరట. ఇక దమ్ముంటే కమిటీని పంపండి, తెలంగాణలో రుణమాఫీ చేసి చూపించాం, వచ్చేందుకు డబ్బులు లేకపోతే చెప్పండి, నేనే ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేస్తా. ప్రధాని మోడీ బీజేపీకి సీఎం రేవంత్ సవాల్. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగింపు. కలెక్టర్పై దాడి చేసింది కేటీఆర్ అనుచరులే, రైతుల ముసుగులో అటాక్ చేయడం హేయం. ఇక మూసి పునరుజ్జీవం వద్దని కేసీఆర్ అంటే ఆపేస్తాం. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యిండు. లగచర్ల ఘటన స్కెచ్ కాంగ్రెస్ అని చెప్పేసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అంటుండు. ఓట్లేసిన వాళ్ళకన్నా ఫార్మానే వద్దా అని చెప్పేసి ఒకసారి అడుగుదాం, ఈటల రాజేందర్ గారి మాటలే అడుగుదాం. లగచర్ల ఘటన వెనుక ఉన్నది కాంగ్రెసా బీఆర్ఎస్? ఒకసారి ఈటల రాజేందర్ గారి మాటని పోలుగా పెట్టుకుందాం. లగచర్ల ఘటన స్కెచ్ ఎవరిది, కాంగ్రెసా బీఆర్ఎస్? కాంగ్రెస్ బీఆర్ ఎవరున్నారో ఒక్కసారి ప్రజలారా పోల్లో పాల్గొని చెప్పండి మీరే. ఆ లగచర్ల ఘటనలో ఎవరున్నారు వెనకాలనేది. లగచర్ల దాడి ఘటన వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని ఈటల రాజేందర్ గారు అంటా ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఉందనుకునే వాళ్ళు ఇక్కడ, బీఆర్ఎస్ ఉంది అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ ఒపీనియన్ పోల్ చేయండి. ఈటల రాజేందర్ గారు మీరు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఒక క్షణం దానికోసం కేటాయించండి. రైట్, లగచర్ల పోల్ తర్వాత చూద్దాం. ఇక ఇదే కదా, పరిగి డీఎస్పీపై బదిలీ వేటు, లగచర్ల ఘటనపై సర్కార్ చర్యలు, డీజీపీ ఆఫీస్కు కరుణసాగర్ రెడ్డి అటాచ్. ఇక సంగాయిపల్లి పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ ప్రతీక్ జైన్. లగచర్ల ఇన్సిడెంట్లో కీలక పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఇక లగచర్ల సురేష్ ఎక్కడ? వారం రోజులుగా దొరకని ఆచూకీ, వివిధ రాష్ట్రాల్లో పోలీసుల గాలింపు, పోలీసులకు ఛాలెంజ్గా మారిన ఇష్యూ. ఆయన పట్టుకుంటే కీలక విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉందట. కేటీ రామారావు ఈయనను దాచిపెట్టిందని తెలుస్తా ఉంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, అధికారం కోల్పోవడంతో రైతులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు మురళీ నాయక్, రామచంద్ర నాయక్. లగచర్ల ఘటనపై ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఫిర్యాదు చేసిందట. ఈ సురేష్ అనేటటువంటి వ్యక్తి దొరికితే దాని వెనకాల ఎవరున్నారు, కేటీ రామారావు పాత్ర ఏందని బయటపడుతుందని ఈయన దొరకని దాచిపెట్టినట. లగచర్లలో ఫార్మా పేరిట భూదందా, బలవంతంగా భూములు తీసుకోవద్దు, ఇష్టారాజ్యంగా వచ్చి దాడులు చేయడం మంచి పద్ధతి కాదు, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించి అక్రమ అరెస్టులు చేయడం సరికాదు. కొందరు రైతులు భయంతో గ్రామాలను వదిలి వెళ్ళిపోయారు. అయితే 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలి, సిఎస్ డీజీపీని ఆదేశిస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు రోడ్డు పండ తండా లగచర్ల గ్రామాల్లో పర్యటన చేసినట్టు. ఇక వచ్చే నెల 6న ఢిల్లీ మార్చ్. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం ప్రకటించిన రైతు సంఘాలు. శంభు సరిహద్దు నుంచే విడతల వారీగా ఢిల్లీకి వెళ్తాం. కేఎంఎం నేత సర్వన్ సింగ్ పాందేర్. ఇక తెలంగాణలో ఏఐసిటీ ఆర్కిటెక్చరల్ మార్వెల్గా రూపొందిస్తాం. క్వాంటమ్ కంప్యూటింగ్కు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా రాష్ట్రం. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న స్టేట్కు సిలికాన్ వ్యాలీని తీసుకొస్తాం. కృత్రిమ మేధను వినియోగించే సంస్థలను ప్రోత్సాహం. అంతర్జాతీయ సదస్సులో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. 300 కోట్ల రూపాయల భూమి కబ్జా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో త్రిపుర కట్టడాలట. 3 చెరువుల్లో పాగా వేసి విల్లాల నిర్మాణం. వీటితో పాటు పక్కనున్న ప్రభుత్వ భూమి సైతం అన్యాక్రాంతం. ల్యాండ్ మార్క్ 5 పేరిట 15 ఎకరాలు ఆంఫర్డ్ చేసిరట ప్రభుత్వ భూమి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ గండిమైసమ్మ మండలం దొమ్మరపోచంపల్లిలో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ అట. ఇక ఉక్రెయిన్కు అమెరికా పవర్స్. రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు పర్మిషన్. ఆయుధాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేత. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలిసారట. ఇక నింగ్లోకి ఇస్రో జీసాట్-20 స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 ద్వారా ప్రయోగం. ఉక్రెయిన్కు అమెరికా పవర్స్ ఇస్తా ఉందట. 14 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సేవలు ఇస్తారట. ఇక నేను భారతీయుల గులాం, మీలా నకిలీ గాంధీ కుటుంబానికి కాదు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పార్టీ. ఆ పార్టీ నేతలు ఇటలీ గులాంలు. ఢిల్లీకి ట్యాక్సులు కడుతూ సీఎం ఏడాది పాలించారని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూర్య రెండోసారి నియామకం. విదేశాంగ మంత్రిగా విజితా హెరాత్ ప్రకటించిన అధ్యక్షుడు దిశనాయకే. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొనతం దిలీప్ అరెస్ట్. రాజకీయంగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు యత్నించారని కేసు. ఎక్స్లో పలు అకౌంట్ల నుంచి పోస్టింగ్ల వెనుక కొనతం పాత్ర. ఆధారాలతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. సుదీర్ఘ వాదనలు విని రిమాండ్ను తిరస్కరించిన న్యాయస్థానం. సీఎంను అవమానపరుస్తూ పోస్టులు పెడతా ఉన్నట కొనతం దిలీప్. ఇదే మొత్తం ఏది పేడ్ సోషల్ మీడియా అంతా కంట్రోల్ చేసి అన్నట్టు బీఆర్ఎస్ పార్టీలో ఆయనని నిన్న అరెస్ట్ చేసినట్టు. అయితే రిమాండ్ను తిరస్కరించింది హైకోర్టు ఆర్డర్ వల్ల. ఇక మహారాష్ట్ర జార్ఖండ్లో ముగిసిన ప్రచారం. చివరి రోజు హోరాహోరీ క్యాంపెయినింగ్. అయితే నవంబర్ 20న అంటే రేపు 2 రాష్ట్రాల్లో పోలింగ్. మహారాష్ట్రలో ఒకే విడతలో 288 స్థానాలకు, జార్ఖండ్లో రెండో విడతలో 38 స్థానాలకు ఎన్నికలు. ఇక పోలింగ్కు ఈసీ పటిష్ట ఏర్పాటు చేసింది. ఈ నెల 23న ఫలితాలు వస్తాయి. ఇక నయనతారకు నోటీసులు జారీ చేసినట్టు 8వ పేజీలో ఉంది పల్లవిలో. ఇక గిరిజనులను వేధిస్తే సహించాం, అక్రమ అరెస్టులు ఆపాలి. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్. లగచర్లో బాధితులకు పరామర్శ. సమస్య పరిష్కరించి అండగా ఉంటామని భరోసా. మోదీ కోవట్ల అడ్డాగా మహారాష్ట్ర. 11 ఏళ్ల మోడీ పాలనలో ఒక్క సక్సెస్ స్టోరీ లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేక. ఒకసారి పోల్ చూద్దాం. ఈ పోల్లో ఈటల రాజేందర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి కదా. లగచర్ల దాడి ఘటన వెనుక ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని ఈటల రాజేందర్ అంటుండు. ఈటల రాజేందర్ గారి మాటల్లో నిజాయితీ లేదనేది ప్రజలు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉంది, దాని వెనకాల కాంగ్రెస్ లేదని చెప్పి 100% అని చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు చెప్పిన మాట తప్పు అని ప్రజల అభిప్రాయం.